అది తాగుబోతాడు, వాడు పెద్ద గాలోడు, వాడు అట్లాంటోడు, వాడు ఇట్లాంటోడు. ఓకే, తెలియనప్పుడు గాలోడే, తెలియనప్పుడు తాగుబోతోడే, తెలియనప్పుడు తిరుగుబోతోడే, తెలియనప్పుడు కోపిష్టోడే, పాపిష్టోడే. కానీ ఈరోజు దేవుణ్ణి తెలుసుకున్నాడు, అద్భుతంగా మారాడు. వాడు 10 మందికి ఆదర్శమయ్యాడ్రా. ఆ అమ్మాయి తెలియనప్పుడు విచ్చలవిడిగా బ్రతికిందే, కానీ తెలుసుకున్న తర్వాత మారింది. ఈరోజు సభ్య సమాజానికి ఆ అమ్మాయి ఒక బాసటగా ఉందిరా. జీవితాన్ని అలా స్పష్టంగా అధ్యయనం చేయకపోతే నువ్వేం సాధించలేవు, నీ టైం అంతా వేస్ట్ అయిపోయింది. పలుగాకుల మాటలను లక్ష్య పెట్టొద్దు, ఒకటే దృష్టి పెట్టును. ఏదో ఒకటి నేను దేవుని కొరకు సాధించాలి, సమాజం కొరకు సాధించాలి, ప్రభువుకి, సమాజానికి, కుటుంబానికి దీవెనకరంగా నేను ఉండాలి. దాని మీద నేను దృష్టి పెట్టాలని దృష్టి పెట్టు. ఇప్పుడు నేను చెప్పిన మూడింటిని నువ్వు జయిస్తావు. ఒక అద్భుతమైన సూత్రం ఈ రాత్రి మీకు అందించాను. బ్రతకాలనే ఆరాటం నీలో ఉండాలన్నా, పనికిమాలిన విషయాల్లో వ్యాజ్యం నీకు ఉండకూడదన్నా, పాపపు తలంపులు, పాపపు ఇచ్చల్ని అధిగమించి నువ్వు గెలవాలన్నా, గురిని ఏర్పరచుకొనటం అనేది ఒక్కటే మార్గం. ఎంప్టీ మైండ్ డెవిల్స్ వర్క్షాప్. ఖాళీ మనసు దయ్యాల కర్మాగారం. వద్దు, దాన్ని ఖాళీగా ఉంచొద్దు. అటు దేవుని కార్యాలు, ఇటు మనుషుల కార్యాలు నెరవేర్పు కోసం ఒక లక్ష్యం కలిగి పరిగెత్తాలి. ఇది నా లైఫ్లోనే నేను పరిశీలించుకున్నానండి. ఒక గురి కలిగి ప్రయాణం చేసినప్పుడు చెత్త వ్యవహారాలు ఎన్ని నా చుట్టుముట్టినా అవి నన్ను గెలవలేకపోయినాయి. గురిని పక్కన పెట్టి ఎప్పుడైతే నేను ఖాళీగా ఉన్నానో, అబ్జర్వ్ చేసుకున్నానో, ఎక్కడెక్కడ దరిద్రం అంతా నా దగ్గరికి వస్తుంది. అప్పుడు నాకు అర్థమైంది, ఊరి తేడా ఇదే. నిజమే. బైబిల్లో కూడా దేవుడు ఆదామును సృష్టించినప్పుడు